ఎవరైతే సిపి గెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎస్పెషల్లీ ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఏంటంటే ఒక 7 టిప్స్ చెప్తాను. ఈ 7 డేస్‌లో ఎలాంటి ఎగ్జామ్‌కి మంచిగా బెటర్ ర్యాంక్ రావడానికి ఉపయోగపడాల్సినటువంటి 7 టిప్స్ చెప్తాను. అందులో ఏంటంటే ర్యాంకర్స్ స్ట్రాటజీ అని ఒక 7 టిప్స్. అక్రోనిమ్ ర్యాంకర్స్. సో RANKERS ర్యాంకర్స్ 7 లెటర్స్ 7 టిప్స్ అనుకోండి. 7 ఈ స్ట్రాటజీలో 7 టిప్స్ అనుకోండి ర్యాంకర్ స్ట్రాటజీలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అంటే ఏంటి అంటే రెడీనెస్, రెడీగా ఉండడం. ఏం రెడీగా ఉండాలి? నీకు కావాల్సినటువంటి హాల్ టికెట్ రెడీగా ఉండాలి, రైట్? దానికి రిలేటెడ్ ఏమన్నా ఐడి ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్ రెడీగా ఉండాలి. అవన్నీ పర్ఫెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని నీకు అందుబాటులో పెట్టుకోవాలి. లేదు, కొంతమందికి హాల్ టికెట్లో నేమ్ వేరేలాగా ఉంటుంది, ఐడి ప్రూఫ్ ఎక్కువ శాతం ఆధార్ ఉపయోగిస్తారు కాబట్టి ఆధార్లో వేరేలాగా ఉంటుంది, వాళ్ళన్న ఇప్పుడు అప్లై చేసినటువంటి హాల్ టికెట్లో వేరేలాగా ఉంటుంది. అలా ఉన్నవారు ఏం చేయాలంటే 10th క్లాస్ మెమో ఉంటుంది కదా, ఆ మెమో జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ తీసుకెళ్ళండి. అప్పుడు మీకు కరెక్ట్ సెట్ అవుతుంది. మ్యాక్సిమం అందరికీ 10th క్లాస్ హాల్ టికెట్లో ఇప్పుడు అప్లై చేసిన హాల్ టికెట్లో ఆధార్ కార్డులో సేమ్ ఉంటుంది. లేని వారు మాత్రం ఇది ఉపయోగించుకోండి. ఈ అవి కరెక్ట్గా పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళడానికి ఈ రెడీగా పెట్టుకోండి ఇవన్నీ, రైట్? నెంబర్ 1 రెడీనెస్. నెంబర్ 2 ఏ అంటే ఏంటంటే అవాయిడ్ న్యూ రీడింగ్. ఏదైనా కొత్త టాపిక్, ఏదైనా టెంప్టింగ్ టాపిక్, ఇది నేర్చుకుంటే నాకు ఇంకా మంచి ర్యాంక్ వస్తుందేమో, ఇది చదివితే ఇంకా మంచి ర్యాంక్ వస్తుందేమో అనేది ఉంటే వాటిని అవాయిడ్ చేయండి ఖచ్చితంగా. కొత్త అస్సలు చదవద్దు, ఓన్లీ పాత ఓల్డ్ టాపిక్ మాత్రమే చదవాలి. పాత టాపిక్ మాత్రమే రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? సో కొత్త టాపిక్ అస్సలు చదవద్దు, రైట్? నెంబర్ 1. ఇంకొకటి ఏంటి అంటే నెవర్ స్కిప్ రివిజన్. రివిజన్ని మాత్రం అస్సలు ఆపొద్దు. ఈ 7 డేస్లో ఎంత వీలైతే మీరు ఒక 3 అవర్స్ చదువుతున్నారు, లేదా 4 అవర్స్ చదువుతున్నారు, 8 అవర్స్ చదువుతున్నారంటే 6 అవర్స్ రివిజన్. మళ్ళీ ఏదైనా చదవడానికి మ్యాక్సిమం మొత్తం రివిజన్కే పెట్టండి. ఒక 2 అవర్స్ ఎగ్జామ్ కానీ లేకపోతే మార్క్ టెస్ట్ రాయడం కానీ ఇలా చేయాలి. ఎక్కువ శాతం 6 అవర్స్, 5 అవర్స్, 2 అవర్స్ ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ రివిజన్కి పెట్టండి, రైట్? నెక్స్ట్ కీప్ యువర్ హెల్త్. సో ఎక్కువ ఏంటి అంటే సరే హెల్త్ ఏముంది, 7 డేస్లో ఏమవుతుంది, మా హెల్త్ ఏంది అనుకుంటే మీరు చేసే చిన్న చిన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ చిన్న ఏమైనా మిస్టేక్ చేస్తే 1 ఇయర్ లాస్ కావాల్సి వస్తుంది. నీకు మంచి ర్యాంక్ రాకపోతే, మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ రాకపోతే నువ్వు 1 ఇయర్ లాస్ కావాల్సి వస్తుంది, రైట్? లేదా నువ్వు ఇంకా జీవితాంతం రిగ్రెట్ ఫీల్ కావాల్సి వస్తుంది. ఏదో తాత్కాలికమైన ఏదో ఒక పీజీ కాలేజీలో చేస్తా అంటే నువ్వు జీవితాంతం మరి అప్పుడు కొంచెం చదివింటే బాగుంటుంది, నేను అసలు ఇప్పుడు ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేయకుంటే బాగుండేది, లేదా ఏదైనా పార్టీస్ కానీ ఎక్కడికి వెళ్ళి తినడం కానీ బయట ఫుడ్ తినడం కానీ ఇవి చేయకుంటే బాగుండేది అనేది నువ్వు జీవితాంతం బాధపడతావు. సో అందుకని ఖచ్చితంగా బయట ఫుడ్ తినడం కానీ హెల్త్ని మాత్రం మంచిగా మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ లెర్నింగ్. సో సార్ నేను ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఎలా చదవాలి, ప్రతి దాంట్లో ఎలా చదవాలంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ లెర్నింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడ చేస్తున్నా నీ పనిలో కానీ, నువ్వు ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా కానీ రిమెంబర్ చేసుకోవడం కానీ, రైట్? సో తినేటప్పుడు కానీ ఎవ్రీ మూమెంట్ ప్రతి దగ్గర నువ్వు చదవడం లేదా గుర్తు తెచ్చుకోవడం, ఇలా ప్రతి మూమెంట్లో ప్రతి వర్క్లో నీకు సంబంధించిన సబ్జెక్ట్ని ఎలా అప్లై చేయాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలి, ఎలా రీకాల్ చేసుకోవడానికి అప్లై చేయండి ఎవ్రీవేర్, రైట్? నెక్స్ట్ ఎస్ అంటే స్టే కామ్, రైట్? స్టే కామ్. నువ్వు ఎంత ఆందోళన చెంది నాకు అయిపోయింది సిలబస్ కంప్లీట్ చేయలేదు అని నువ్వు ఆ స్ట్రెస్లో అస్సలు చదవలేకపోతావు, అసలు నీకు వచ్చింది కూడా రాలేకపోతావు, రైట్? అందుకని ఈ 7 డేస్ ఏంటంటే చాలా కూల్గా కామ్గా ప్రిపేర్ కాండి. సో నీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు ఈ సిపి గెట్ ఎగ్జామ్లో ఉంటుంది. సో ఈ సిపి గెట్లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి చాలా కూల్గా రాయండి, బాగా అటెంప్ట్ చేయండి, రైట్? అలాగా ఇంకొక ఫైనల్ బోనస్ టిప్ ఏంటి అంటే అసలు పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా 3 టైమ్స్ పేపర్ చూడాలి మీరు. ఫస్ట్ టైం ఏంటి అంటే ఒకసారి చూసినప్పుడు నీకు ఏదైతే గన్ షాట్ ఇదే నాకు తెలుసు అనుకున్న దాన్ని అటెంప్ట్ చేయండి, రైట్? ఫస్ట్ రివిజన్లో
టక 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 మీకు తెలిసినవి మాత్రమే ఒకసారి చూడగానే ఇదే ఆన్సర్ అని తెలిసిపోతుంది కదా, వాటిని పెట్టేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి కొంచెం డౌట్ ఉంటుంది, ఒక కొంచెం కన్ఫ్యూజన్లు ఉన్నాయి, నెక్స్ట్ పెట్టండి. అస్సలు రానివి థర్డ్ అటెంప్ట్లో చేయండి. ఇలా 3 రౌండ్లో చేయాలి, ఒకటేసారి పేపర్ని అటెంప్ట్ చేయకూడదు. రైట్. సో దీస్ ఆర్ ద 7 స్ట్రాటజీస్ ఆర్ 7 టిప్స్ టు ఇంప్రూవ్ యువర్ రివిజన్ బెటర్ అండ్ ఒక మంచి ర్యాంక్ రావడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.